అన్న ఈరోజు చికెన్ కదా నీరచారు పెట్టావు? తమ్ముడు ఇది చికెన్ కర్రీయే. ఒరే కుక్కు, నీకు లుక్ ఉంటే సరిపోదురా, వంట మీద గ్రిప్ ఉండాలి. ఏంట్రా ఇది చికెన్ కర్రీ అన్నావు? ఇందులో చికెన్ తప్ప అన్నీ ఉన్నాయి. లోపల ఉంటుంది బాబు, బాగా వెతుకు. ఎలా వెతకడానికి ఇదేమన్నా దాగుడు మూతలా లేక సాగర్ మాత్రమా? గిన్నెలో గ్రేవీ ఏమో సముద్రంలో ఉంది, ముక్కలు మాత్రం టైటానిక్ ఎక్కడున్నాయో తెలీదు. నీ వంట ఎలా ఉందో తెలుసా? యూట్యూబ్లో యాడ్స్లా ఉంది. చిరాకు తప్ప సరుకు లేదు. ఏయ్ ఎవడ్రా వాడు? అసలు నువ్వెవడరా? ఈ హాస్టల్కి వార్డెన్ని. ఎరా హాస్టల్లో ఫుడ్ మొత్తం నువ్వే తింటున్నావా? ఇంతున్నావు. పాపం పిల్లల్ని చూసావా ఎలా ఉన్నారో? నచ్చితే తింటారు, లేకపోతే మానేస్తారు. మానేయడానికి వీళ్ళు ఏమైనా ఉపవాసం చేస్తున్నారా? హాస్టల్లో యుద్ధం చేస్తున్నారు. నచ్చితే తినడానికి ఇది హోటల్ కాదు, చచ్చినట్టు తినడానికి ఇది జైలు, అంతకన్నా కాదు. జాయినింగ్ అయ్యేటప్పుడు బాహుబలి గ్రాఫిక్స్ చూపించారు, ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి కార్టూన్ నెట్వర్క్ చూపిస్తున్నారు. మార్కెట్లో రేట్లు బాగా మండిపోతున్నాయి బాబు. రేట్లు మండిపోతే మా పొట్టలు మార్చేస్తారా సార్? మీరు వేసే బిల్లులో ఉన్న వెయిట్ మా ప్లేట్లలో ఎందుకు ఉండదు? అమ్మ చేతి వంటలో ఒక ప్రేమ ఉంటుంది. ఈ గుండుగాడు చేసే వంటలో కనీసం ఫ్లేవర్ కూడా ఉండదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ముక్క లేకపోతే ముద్ద దిగదు అనేవాళ్ళం. ఇక్కడ ముద్దలో రాళ్ళు వస్తున్నా మింగేస్తున్నాం. కోడి రేటు పెరిగిందని ముక్కలు తగ్గించారు. మరి మా ఆదాయం తగ్గితే మీరు ఫీజు తగ్గిస్తారా? లేదే. చూడు, ఈ గుండుగాడు వండే దాంట్లో నీళ్లు తప్ప పప్పు లేకపోయినా అడ్జస్ట్ అయిపోయాం. నువ్వు చెప్పే దాంట్లో తప్పులున్నా సైలెంట్గా ఉండిపోయా. మా కడుపు కొట్టి నీ జేబు నింపుకోవాలనుకుంటే మాత్రం నేను బాబాయ్లా ఉండను. వార్నింగు ఇవ్వను, డైరెక్ట్ హంటింగే. అంటే ఫుడ్లో క్వాలిటీ తగ్గితే రేపటి నుండి నీ హాస్టల్కి వ్యాలిడిటీ ఉండదు. ఒక మిషన్లో భాగంగా బయటకు వచ్చాను. ఇగో నేను పని మీద బయటికి వెళ్తున్నా. ముక్క గిక్కని కథలు పడకుండా పచ్చి పులుసు చేసుకొని తిను.